ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, మన గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు శివరాత్రి రోజు అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలండి? అలానే ఉపవాసం ఉంటారు, జాగరణం, ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది? మన శాస్త్రాలు, ఆచారాలు, మన ధర్మం, మన సంప్రదాయాలు అన్నీ కూడాను ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి సైన్స్ అని చెప్తున్నాం కదా, అవన్నీ కూడాను చాలా నిగూఢంగా ఉండేటువంటి మన ఆచారాలు, మన సంప్రదాయాలన్నీ కూడా. జన్మకో శివరాత్రి అని చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఎందుకు శివరాత్రికి ఉండాలి? అసలు శివరాత్రి ప్రత్యేకత ఏమిటి అని చెప్పుకుంటూ వస్తే, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అని చెప్పి మనిషి శరీరంలో 5, 5, 10 ఉంటాయి. అవునా? మనం నమస్కారం చేసేటువంటి ముద్ర కూడా ఇదే. జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు రెండు కలిపి నా అహంకారాన్ని సంపూర్ణంగా పక్కన పెట్టేసి నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పడమే ఈ నమస్కార ముద్రకి అర్థం. ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనకు కనబడేటువంటివి కొన్ని ఉంటాయి, పంచేంద్రియాలు ఉంటాయి. వీటిల్లో కళ్ళకి ముఖ్యంగా జాగరణ చేయాలి అని చెప్తూ ఉంటాం. అవునా? అలానే ఉపవాసం, ఆహార నియమం అనేది ఒకటి. అలాగే భగవన్నామ స్మరణ, ఇహ అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా ఒక భాగం. భగవత్ సేవలో ఒక భాగం. భగవంతుణ్ణి సేవించడానికి 9 రకాల భక్తులు ఉన్నాయి. వాటిని నేను నవవిధ భక్తులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. వాటిలో స్మరణం కావచ్చు, పాదసేవనం కావచ్చు, అర్చనం కావచ్చు, నైవేద్యం కావచ్చు, చూడడం కావచ్చు, శ్రవణం వినడం కావచ్చు. వీటిలో ఏవైనా సరే నవవిధ భక్తులు అని చెప్పి 9 రకాల భక్తులు ఉంటాయి. వాటిలో ఆత్మ నివేదన కూడా ఒక భక్తే. కంప్లీట్గా పరమేశ్వరులో ఐక్యమైపోవడమని, అది తారాస్థాయికి వెళ్ళిపోవడమే ఆ విషయం. అంటే దీంట్లో మహాశివరాత్రి రోజున ప్రతిరోజు కూడా, అంటే ప్రతినిత్యం మన పూర్వీకులకు ఉండేటువంటి సంప్రదాయం ఏంటి? తెల్లవారుజామున లేవడం, పూజ చేసుకోవడం, కాలకృత్యాలు నెరవేర్చుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. ఇప్పుడున్నటువంటి ఈ కాల సమయంలో, ఇప్పుడున్నటువంటి సమయాభావ స్థితిలో ప్రతిరోజు ప్రొద్దునే నిద్రలేవడం అనేది జరగదు. అవునా? మనం చూడండి, పూర్వకాలంలో మన శాస్త్రం ఏం చెబుతుంది అంటే, తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు, 5 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు, 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటారు, 6 గంటల తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇప్పుడు ఎవరు అంటే దేవతా స్నానం, ఋషి స్నానం తీసి పక్కన పెడతాం. మానవ స్నానం కూడా చేయలేని స్థితిలో మనం ఉండిపోయాం. అవునా? కాబట్టి కనీసం మహాశివరాత్రి రోజైనా సరే పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. లింగోద్భవం రాత్రి ఇప్పుడు అర్ధరాత్రి అయింది కదా, నేను మధ్యాహ్నం లేస్తాను, రాత్రికి పూజ చేస్తానంటే కాదు. ఎప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి సంకల్పం ఏదైతే చేసుకుంటామో మన మనసులో, చూడండి, రాత్రిపూట తిన్న అన్నం పొద్దున్నే చదువుకునేటువంటి చదువు 2 వంట పడతాయని చెప్తూ ఉంటారు. దేనికంటే మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉండవు. తెల్లవారుజామున మనం ఏ దినచర్యతో అయితే మనం ప్రారంభిస్తామో దాని ఇంపాక్ట్, అంటే దాని ప్రభావం అనేది ఆ రోజు మొత్తం ఉంటుంది తప్పనిసరిగా. అందుకనే పొద్దున్నే లేవగానే స్నానం చేసి పూజ చేసుకోండి ఎందుకు చెప్తారు అంటే, దీని ప్రభావం మనం పూజ చేసుకునేటువంటి సాత్వికమైనటువంటి ఆహార నియమం కావచ్చు, సాత్వికమైనటువంటి ఆలోచన విధానం కావచ్చు, అదంతా ఆ రోజు మొత్తం కూడా దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఏదైతే పూజ చేస్తామో దాని ప్రభావం ఆ మనిషి మొత్తం మీద, ఆ రోజు మొత్తం మీద ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేయాలి. ఆ స్నానం కూడా మహాశివరాత్రి రోజున ఎలా ఉండాలి? సముద్ర స్నానం, లేదు నదీ స్నానం, లేదు కనీసం తటాకం అంటారంటే చెరువు, లేదు బావి. ఈ రోజులో ఇవేవి మనకు దగ్గరలో లేవు. కనీసం మనం స్నానం చేసేటువంటి ఒక బకెట్ నీళ్లలో గోమూత్రం ఒక 2 చుక్కలు వేసుకొని చేయటం వల్ల కూడా గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని చెప్తూ ఉంటారు శాస్త్రాలు. కాబట్టి ఒక 2 చుక్కలు చక్కగా గోమూత్రం వేసుకొని స్నానం చేసిన వెంటనే చేయవలసింది ఏంటి అంటే, నిజంగా ఒక మాట చెప్పాలంటే, అఘోరాలు ఉంటారమ్మా, అఘోరాలు ఒంటి నిండా భస్మం పూసుకుంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి అంటు రోగాలు రావు కదా. అంటే భస్మంలో అంత పరమ పవిత్రమైనటువంటి ఔషధీ గుణాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి భస్మం పెట్టుకోవాలి. భస్మం లేని నుదురు, శివాలయం లేని ఊరు 2 ఒకటే. కాబట్టి భస్మధారణ, శివుడికి ఇష్టమైంది ఏంటి? భస్మం కదా.
అందులో ఏమిటి అంటే నిజంగా ఒక మాట చెప్తాను, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా కూడా భస్మధారణ చేయాలి. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఈశ్వర ప్రీతి ఎప్పుడు కలుగుతుంది మనకి? ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువును మన ఒంటి మీద ఉంటే మన మీద ఒక దృష్టి కలుగుతుంది, మన వంటి ప్రీతి కలుగుతుంది. ఆయన మనకేమి ఇవ్వాలో ఇవ్వగలుగుతాడు. అవునా? కాబట్టి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి భస్మధారణ చేయాలి. ఎలా అంటే ఒక నుదుడి మీదనే కాదు, ఒంటి నిండా కూడా చక్కగా విభూది భస్మధారణ చేయొచ్చు. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అని తేడా లేదు. ఆడవాళ్ళు భస్మధారణ చేయకూడదు అలా ఏం లేదమ్మా. భస్మం పెట్టుకోవచ్చు, చక్కగా భస్మధారణ చేయవచ్చు. ఒక మాట చెప్పాలంటే పసుపు ఎంత యాంటీబయోటిక్గా పనిచేస్తుందో భస్మధారణ కూడా అంతే యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. అందుకనే చూడండి, మరి నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి సెంటెడ్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. భస్మాలు ఆవు పేడని పిడక చేసి దాన్ని కాల్చుకొని భస్మం పెట్టుకోవడం వల్ల మరి మేమందరం నిత్యం పెట్టుకుంటూనే ఉంటాం. ఏ రకమైనటువంటి మచ్చలు పడవు మాకు. దేనికంటే అది కూడా యాంటీబయోటికే. ఆ భస్మం కూడా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యం కాబట్టి భస్మధారణ చేసి చక్కగా పొద్దున్నే ఏదైతే శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకము అర్చను లేదు, కనీసం మనకు శక్తి లేకపోతే కనీసం ప్రదక్షిణాలు చేసి దర్శనం అన్నా చేసుకొని వచ్చి ఆ రోజు అంతా కూడాను ఉపవాసం చేయమని చెప్తున్నారు. నిజంగా ఉపవాసం అంటే నానా అర్థాలు వస్తూ ఉన్నాయి, చాలామంది చాలా రకాలు చెప్తున్నారు. కానీ నిజంగా విషయం తెలిసిన వాళ్ళు ఒకటే చెప్తున్నారు, చాలా చోట్ల వింటూనే ఉన్నాను. అది ఉప అంటే ఏంటి? దగ్గరగా, సమీపంగా. వాసము అంటే నివసించటం, మనస్సుని భగవంతుడికి దగ్గరగా ఉంచడం. ఇక్కడ నిజంగా చూడండి, మీకు నాకు దగ్గరగా ఉంటే మీరు కనపడతారు, ఇంకొంచెం దూరంగా ఉంటే దృష్టి కొంచెం ఆలస్యంగా సాగుతుంది, ఇంకాస్త దూరంగా ఉంటే ఇంకా దూరంగా ఉంటే అసలు కనపడరు కదా. కాబట్టి భగవంతుడికి మనస్సుని దగ్గరగా ఉంచడం వల్ల భగవంతుడి దృష్టిలో మనం పడతామని చెప్పడమే ఉపవాసం యొక్క పరమార్థం. దీంట్లో ఏం తినకూడదు అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే మహాశివరాత్రి రోజున ఏమీ తినకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం కూడా. దేనికి? మనం ప్రతిరోజు కూడా నానా రకాల చెత్తనంతా తింటూ ఉంటాం, ఇష్టం వచ్చింది కనబడ్డలా కొనుక్కొని తింటూ ఉంటాం, ఇంట్లో కూడా వంటలు చేసుకొని తింటూ ఉంటాం, నానా రకాలు తింటూ ఉంటాం. అది జీర్ణక్రియకి రెస్ట్ దొరకాలి కదా ఒకరోజన్నా కనీసం. అది సవ్యంగా పనిచేయాలి అంటే నిజంగా అంటే ఇంత సైన్స్ని కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే మన ధర్మం ఎంత బాగా చెప్పిందో చూడండి. అరే సంవత్సరంలో ఒక్క రోజైనా సరే తప్పనిసరిగా నీ జీర్ణక్రియకి విశ్రాంతి ఇవ్వు అని చెప్పడమే మహాశివరాత్రి ఉపవాసం యొక్క పరమార్థం. భోజనం చేయకుండా ఉంటే అది రెస్ట్ తీసుకుంటుంది, చక్కగా దానికి పని లేదు, హాయి ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మరుసటి రోజు నుంచి మనకి చక్కగా పనిచేస్తుంది. కాబట్టి దానికి విశ్రాంతి ఇవ్వడం కూడా ఉపవాసం యొక్క పరమార్థం. మరి ఏమి తినకుండా ఉండలేము, మరి తినాలా అంటే తినకుండా ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు తినండి. కానీ దానికి కూడాను ఒక ఆహార నియమం అనేది ఉంది. మనం ప్రతిరోజు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు నానా రకాలు తింటూ ఉంటారు కదా. కనీసం భగవంతుడికి చేసేటువంటి రోజున సాత్విక ఆహారం తినడం వల్ల మనం తినేటువంటి ప్రతి ఆహారం కూడా మన మనస్సుని మన మైండ్ని కేంద్రీకరించుకొని మన ఆలోచనని ప్రేరేపిస్తుంటుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కోసం మితాహారం, సాత్విక ఆహారం కొద్దిగా తినండి. అది కూడా సాత్వికంగా ఉండేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది మాత్రం తినవచ్చు అని చెప్పవచ్చు. అంటే తినకుండా భగవంతుడి కోసం అని చెప్పి నిజంగా భగవంతుడి పేరు చెప్పేసి మనిషిని చచ్చిపోమని ఎవరు చెప్పరు కదా. ఆకలేస్తుంది, నిజంగా ఆకలేస్తూ శివుడికి పూజ చేస్తే ఎలా ఉంటుంది? చిత్తం శివుడి మీద, భక్తి ఆకలి మీద. అవునా? అది ఉపయోగం లేదు కదా. కాబట్టి మనస్సుని కేంద్రీకరించాలంటే మితాహారం తీసుకొని చేయాలి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, శివరాత్రి, దేవీ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వసంత నవరాత్రులు, రాత్రిపూట మాత్రమే మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉండమని చెప్పి మన సనాతన ధర్మం చెప్తోంది. అవునా? కృష్ణాష్టమి కూడా ఏం చేస్తాం? అర్ధరాత్రి 12 గంటలకు కృష్ణాష్టమి కృష్ణుడికి పూజ చేస్తాం. ఆయన జన్మించింది ఆ సమయంలో కాబట్టి, అర్ధరాత్రి కాబట్టి. అంటే రాత్రిపూట పూజ చేయడానికి కావలసినటువంటి విధానం కూడా ఏంటి అంటే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి, చెప్తున్నా, రాత్రిపూట పూజలు చేస్తుంటే వీళ్ళు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారా అంటారు. కానీ సనాతన ధర్మం చెప్పింది ఏమిటి అంటే రాత్రి అంటే భయం, చీకటి. అవునా? రాత్రి సమయానికి మనకి ఉండేదేంటి? చీకటి. చీకటి అంటే భయం కదా. భయంలో అనేక రకాల భయాలు ఉన్నాయి. వాటిల్లో మృత్యు భయం అనేది కూడా చాలా విశేషమైనటువంటిది. అంటే మృత్యువు ఎప్పుడు వచ్చి ఏ పాము కాటేస్తుందో తెలియదు, ఎవరొచ్చి కొడతారో తెలియదు, ఎవరొచ్చి చంపుతారో తెలియదు, మనం ఎక్కడ కింద కాలు తగిలేదని రాయి తగిలి కింద పడిపోతే తల పగులుతుందో తెలియదు. ఇదంతా కూడా మృత్యు భయం కిందకు వస్తూ ఉంటుంది. చీకటి అంటేనే మృత్యు. అవునా? ఇలాంటి చీకటిలో చిన్న దీపం అంత దూరాన కనబడింది అనుకోండి, మనకి
మార్గం కనబడ్డట్టే కదా కదా. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి నువ్వు జ్ఞానాన్ని వెతుక్కోవటం ఎక్కడ జరుగుతుంది? అజ్ఞానంలో ఉంటేనే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. జ్యోతి చీకట్లో ఉంటేనే జ్యోతికి విలువ పెరుగుతుంది, దూరంగా ఉన్నా సరే. అలానే అజ్ఞానాన్ని పోయి జ్ఞానం కావాలి అంటే రాత్రి సమయంలోనే పూజ చేయమని చెప్తున్నారు. అలానే గురుగారు, ఇప్పుడు అభిషేకం అనేది ఆ రోజు ఎన్నిసార్లు చేసుకోవాలండి మనం? అలానే ఏ సమయంలో చేస్తే మంచిది? మంచిదమ్మా. ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో ఒకసారి అభిషేకం, మాధ్యాహ్న సమయంలో ఒక అభిషేకం, సాయంకాలం ప్రదోషకాలం అంటారు, ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి సమయం అది. సాయంత్రం 5:45 నుంచి 6:30 గంటల వరకు ప్రదోషకాలం అంటాం. సాయం సంధ్యా సమయం అంటాం కదా. దీంట్లో కూడా అసుర సంధ్య వేళ అంటాం దాన్ని మనం. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. రాక్షసులకు సంధ్య వేళ కాబట్టి వాళ్ళ బలం పెరిగేటువంటి సమయంలో వాళ్ళ బలం తగ్గి దైవ బలం పెంచుకోవడం కోసమే ఈశ్వరుడికి ఆ సమయంలో అభిషేకం చేయమని చెప్తున్నారు. అదొకటి. అర్ధరాత్రి లింగోద్భవ కాలం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి కథ ప్రకారం అర్ధరాత్రి చతుర్దశి రోజున 12 గంటలకు లింగోద్భవం జరిగింది కాబట్టి ఇప్పుడు పుట్టిన సమయంలో చేయడం అనేది ఎంత విశేషం. కాబట్టి ఆ లింగోద్భవ కాల సమయంలో కూడా పరమేశ్వరుడికి అభిషేకం, పాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసాలు, పుష్పాలు, దీంట్లో ఇంకా మారేడు దళాలు. మారేడు దళాలు చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని లభిస్తూ ఉంటాయి మనకు. చూడండి, ఏ దానాలు చేసినా చేయకపోయినా మనిషి అంటే కొడుకులు లేకపోతే గతులు లేవని చెప్పి శాస్త్రం చెబుతుంది. అట్లా లేదు, కనీసం కూతుళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్లి చేయడం ద్వారా, కన్యాదానం చేయడం ద్వారా గతులు కలుగుతాయని చెబుతుంది. అసలు సంతానం లేనటువంటి వారికి కూడా పున్నామ నరకం నుంచి విముక్తి కలిగి పుణ్యగతులు కలగాలి అంటే మనకి బిల్వాష్టకంలో చదువుతుంటారు. కోటి కన్యా మహాదానే ఏకబిల్వం శివార్పణం. అంటే 1,000 మంది కన్యల్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క బిల్వం శివుడికి అర్పిస్తే వస్తుందని చెప్పి చెబుతున్నారు. కాబట్టి బిల్వాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అలానే విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు అర్ధరాత్రి సమయంలో ఏదైతే మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో చేస్తారో ఆ ఒక్కరోజు చేసేటువంటి భస్మంతో కూడా అభిషేకం చేయాలి ఈశ్వరుడికి. భస్మం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ భస్మాభిషేకం చేయడం వల్ల, ఈ పుష్పాలు అర్చన చేయడం వల్ల, మారేడు దళాలతో అర్చన చేయడం వల్ల, పండ్ల రసాలు, ఈ పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల సంవత్సర కాలం పాటు కావలసినటువంటి శక్తులు ఏవైతే కావాలో ఈ మానవుడికి అన్నీ కూడాను అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలంలో అభిషేకం చేసేటువంటి భక్తుడికి ప్రతి ఒక్కడికి సాక్షాత్ పరమేశ్వరుడే ప్రసాదిస్తాడని చెప్పొచ్చు. అంటే మరలా శివరాత్రి వరకు వీడికి కావాల్సినటువంటి అన్ని రకాల ధనం, ధాన్యం, సంతానం, వివాహం, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ కూడాను యొక్క పరమేశ్వరుడు మరలా సంవత్సరం వరకు ఇస్తాడు. అంటే మరలా సంవత్సరం తర్వాత సంవత్సరానికి వచ్చేటువంటి మహాశివరాత్రి రోజున పూజ చేయండి అని. అవునా? కాబట్టి ఈ లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకం చేయడానికి శక్తి లేకున్న వాళ్ళు మేమేం చేయాలి అంటే కనీసం అభిషేకం చేస్తుంటే చూసినా చాలు, పుణ్యమే మనకి. దృశ్యం అనేది కూడా, చూడటం అనేది కూడా చాలా అదృష్టం కదా పరమేశ్వరుడికి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయలేరు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అలంకారం చేయలేరు, ప్రతి ఒక్కళ్ళు భస్మం సమర్పించలేరు. నిజంగా ఒక మాట చెప్పాలంటే భస్మ సమర్పణ అనేది చాలా తేలికైనటువంటి విషయం. ఇప్పుడు మనం అన్నీ కొనుక్కోవాలి, భస్మం కొనాల్సిన పని కూడా లేదు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆవు పేడ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంటుంది. 2 రోజుల ముందు తీసుకొచ్చి ఒక పిడకలాగా తయారు చేసి దాన్ని ఎండబెట్టేసి దాన్ని భస్మం తీసుకెళ్ళి శివాలయంలో ఇవ్వండి మహాశివరాత్రి రోజున, చాలు కదా. పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వస్తుంది, సంపూర్ణమైనటువంటి ఆయుష్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా అభిషేకం చేయడం అనేది చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.